చాలా మంది ఫైర్ అనే ఆ పదం ఎందుకో ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఆ టర్మ్ అంటే తొందరగా రిటైర్ అయిపోదాం. మనకు కావాల్సినంత అవును. వచ్చేస్తోంది అమౌంట్ కాబట్టి హ్మ్. రిటైర్ అయిపోదాం. అవును. ఇదొకటి పెట్టేసుకున్నారు. సో, ఆ! అసలు వాట్ ఈస్ ఫైర్? ఆ ఫైర్‌లో ఏంటి? ఎలాంటి టైప్స్ ఉంటాయండి? రైట్. ఫైర్ అంటే 2 పార్ట్స్ అండి. ఒకటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ హ్మ్. ఎఫ్ఐ. హ్మ్. రిటైర్ ఎర్లీ. ఓకే. అది ఆర్ఈ అనమాట. 2 ఆ! కలిపితే ఫైర్ అనమాట. ఫైర్. హ్మ్. అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ తయారవ్వటం. హ్మ్. మనం ఏదైనా సరే మనం ఎందుకు వర్క్ చేస్తామంటే మనీ కోసం అంతే. అంతే. అది కోర్ పార్ట్ అంతే కదా! మనీ హ్మ్. కోసం వర్క్ చేస్తాం. ఎంత మనీ ఉంటే నీకు లైఫ్ స్టైల్ గడుపుతుందో ఐడియా వచ్చిందనుకోండి. హ్మ్. అంత డబ్బు కావాల్సిన పాసివ్ ఫండ్ రూపంలో కావాల్సిన అమౌంట్ మనం రెడీ చేసుకొని అప్పుడు మనం రిటైర్ అవుతాం. ఓకే. సో, మనకి లైఫ్‌కి సరిపోతది. ఇంకా అవును. నెక్స్ట్ అనుకున్నప్పుడు రిటైర్ మరి అవుతాం. ఎక్కువ టూ మచ్‌గా ఇప్పుడు 100 ఇయర్స్ మనం బతుకుతాం అనుకున్నప్పుడు 100 ఇయర్స్ వర్క్ చేసుకుంటూ పోయామనుకోండి లైఫ్‌ని ఎంజాయ్ చేసేదెప్పుడు? ఓకే. సో, అది. మామూలు ట్రెడిషనల్‌గా ఏముంటుంది? 8 అవర్స్ ఆఫీస్ అవర్స్ ఉంటుంది. హ్మ్. జర్నీ రావడానికి పోవడానికి ఒక 2, 3 అవర్స్ ఉంటుంది. హ్మ్. ఆల్మోస్ట్ 13 అవర్స్, 14 అవర్స్ మనం స్పెండ్ చేస్తా ఉంటుంది. హ్మ్. మనం 8 అవర్స్ స్లీప్ ఉంటది. మళ్ళీ మళ్ళీ సో, ఇంట్లో ఉంటుంది. తినడము అప్పుడు ఎవ్రీథింగ్. మన కోసం మనకు నచ్చిన పని చేసుకోవటానికి నీ మిగిలిన టైం ఎంత? హ్మ్. మేబీ 3 అవర్స్, 4 అవర్స్. హ్మ్. చాలా మందికి నచ్చిన పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవటం అనేది చాలా కష్టం. అందరికి వర్కౌట్ అంటే అవ్వదది. వాళ్ళ ప్యాషన్‌ని ఫాలో అవ్వడం. ఆ! ఫ్యాషన్ ఫాలో అవ్వటం. ఓకే. జాబులు దొరకని దొరికిన జాబ్ లాస్ట్ జేయడం మీకు వేరు. మీరు మనకు నచ్చిన జాబ్ యెస్. జేయడం వేరు. ఇప్పుడు మనం చూసాము లాస్ట్ 8 మంత్స్ నుంచేసి హ్మ్. ఇండియాలో టాప్ 5 ఐటీ కంపెనీస్ మొత్తం రీసెంట్‌గా రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్ చేసినియి. వాళ్ళ మ్యాన్ పవర్ తీసుకుంది 17 మెంబర్స్‌నండి. ఓహ్! ఆ! జస్ట్ 17 మెంబర్స్‌ని తీసుకున్నారు. హ్మ్. టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ హెచ్‌యుఎల్ టెక్నాలజీస్ అండ్ విప్రో అండ్ ఇంకో కంపెనీ 5 టాప్ 5 కలిపి హ్మ్. అంటే తీసుకున్న రిక్రూట్‌మెంట్ చేసిన ఎంప్లాయీస్ ఎంతమందంటే జస్ట్ 17 అండి. హ్మ్. లాస్ట్ 8 మంత్స్ డేటా. ఓహ్! ఈ క్వార్టర్ రిజల్ట్స్‌లో వాళ్ళు అనౌన్స్ చేశారది. హ్మ్. అంటే బీటెక్ కాలేజెస్ మొత్తం ఎన్నున్నాయండి రఫ్‌గా 18,00,000 సీట్లు ఇండియాలో. అంతేగా. హ్మ్. అంటే ఇండియాలో టాప్ లక్షల్లో స్టూడెంట్స్ ఉన్నారు. యాహ్! 18,00,000 బీటెక్ స్టూడెంట్లు బయటకొస్తుంటే ఎవ్రీ ఇయరు ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీస్ తీసుకుంటుంది ఏం లేదక్కడ. హ్మ్. ఓకే. అంటే అంత అన్‌సర్టనిటీ ఉంటుంది. జాబ్స్ లెవెల్. జాబ్స్‌కి. హ్మ్. ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు నీకు నచ్చిన పని దొరకడం హైలీ ఇంపాసిబుల్ గదా! ఏదో ఒకటి దొరికితే డెఫినైట్‌లీ. చేస్తావు నువ్వు అంతే. ఎగ్జాక్ట్‌లీ. అందుకని మనం ఎక్కువ మంది ఏందంటే ఏది ఇష్టం ఉన్నా ఇష్టమైన పని దొరికితే అదృష్టవంతులం అందులో డౌట్ లేదు. రైట్. బట్ అందరికి దొరకవు. హ్మ్. బట్ ఫ్యామిలీ గడవాలంటే ఏదో ఒక జాబ్ చేయాల్సిందే గదా! చేయాల్సిందే. హ్మ్. అందుకని నచ్చని జాబ్‌లు మనం ఎక్కువ సార్లు చేస్తుంటాం. అందుకని చాలామంది ఆఫీస్‌కి పోవటం అంటే మండే వచ్చిందా అంటారు. మండే అంటే మండిపోద్ది. చిన్నప్పటి నుంచి అంతే. అది స్కూల్‌కి పోయేటప్పుడు గూడా అంతే. ఆ! అప్పుడే అయిపోయిందా స్కూలు. కాలేజా అప్పుడే కాలేజా. ఆఫీస్ గూడా అంతే. హ్మ్. ఎప్పుడు దాన్ని మండేని మనం ఎంజాయ్ చేయలేం. ఫ్రైడే ఎగ్జాక్ట్‌లీ. ఆహా! అది ఎంజాయ్‌మెంట్ అంటాం. ఓకే. దాని మీనింగ్ ఏందంటే మనం స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నాం అని అర్థం. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఒక్కో స్టేజ్‌లో ఒక్కోటి. చిన్నప్పుడేమో ఎడ్యుకేషన్ అని చెప్పాడు. తర్వాతేమో కాలేజ్‌కి అన్నారు. ఇప్పుడేమో ఫ్యామిలీ కోసం వర్క్ చేయాలంటున్నారు. హ్మ్. ఇలా ప్రతి స్టేజ్‌లో కూడా మనం ఈ డబ్బుల కోసమే వర్క్ చేసుకుంటూ పోయామనుకోండి, మన కోసం మనం ఎప్పుడు టైమ్ స్పెండ్ చేయాలి. సో, ఈ ఫైర్‌కి రీజన్ అదే అంటారా? అంటే మోస్ట్ యెస్. ఆఫ్ ది పీపుల్ యెస్. తీసుకోవడానికి అదే అంటారా? అదే. బట్ అయిత్ అది చేయాలి తీసుకోవాలి ఎర్లీగా నీకోసం నువ్వు టైమ్ స్పెండ్ చేసుకునేలాగా తీసుకోవాలి అంటే, హ్మ్. ముందు మనం ఫ్యామిలీ గడిచేంత మనీ రెడీ చేసుకోవాలి గదా! కదా! ఆ! అంటే సింపుల్ చెప్పాలంటే వర్క్ చేయకుండా హ్మ్. పాసివ్ ఇన్‌కమ్ ద్వారా హ్మ్. మన రెస్ట్ ఆఫ్ ది లైఫ్ గడపడానికి ప్లాన్ చేసుకోవటాన్నే ఫైర్ అనుకోవచ్చు. హ్మ్. ఫైర్ అంటే ఇంక వర్క్ అనుకోవచ్చు. చేసే ద్వారా అంటే యాక్టివ్ ఇన్‌కమ్ గాదు. హ్మ్. పాసివ్ ఇన్‌కమ్ ద్వారా. పాసివ్ ఇన్‌కమ్. ఇన్‌కమ్ ఓకే. ద్వారా మనం మనం ప్లాన్ చేసుకోవటాన్ని మనం ఫైర్ అనొచ్చు. ఓకే. అందుకని ఫస్ట్ మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్‌కి తయారవ్వాలి. హ్మ్. అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తయారవ్వాలంటే మీ దగ్గర మెయిన్ కావాల్సిందంటే ఇప్పుడు ఖర్చు ఎంత ఉంది ఫ్యామిలీకి. హ్మ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్ మంత్ చరకల 1,00,000 ఉందనుకుందాం. హ్మ్. ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అవుదాం 10 ఇయర్స్ తర్వాత అనుకుందాం. హ్మ్. 10 ఇయర్స్ తర్వాత మీ ఖర్చులు ఎంత ఉండబోతున్నాయి. ఆ! అన్నీ అంచనా పెరుగుతాయి కదా! వేసుకోవాలి. రేట్లన్నీ రైట్. గూడా. హ్మ్. ఇండియాలో యావరేజ్ మీద 5-6% పెరుగుతది. ఈ హ్మ్. కాల్డ్ యాస్ ఇన్‌ఫ్లేషన్ ఇయర్ బై ఇయర్. ఇయర్ బై ఇయర్. హ్మ్. అంటే 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు 1,00,000 ఖర్చులు కాస్త నీకు 2,50,000 అవుతాయి ఈజీగా. రైట్. అవును. ఓకే. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఎంత అవుతాయి? హ్మ్. 3,50,000 అవుతది. హ్మ్. అట్లా మనం ఇండియాలో యావరేజ్ ఏజ్ 85-90 పెట్టుకోవచ్చు. హ్మ్. మాక్సిమం లైఫ్ ఎక్స్‌పెండిచర్. హ్మ్. హ్మ్. ఆ టైం వరకు ఇన్‌ఫ్లేషన్ లెక్కేసుకోవాలి మనం. హ్మ్. ఆ ఇన్‌ఫ్లేషన్ లెక్కేసుకొని మొత్తం ఇయర్‌లీ మీకు ఎంత ఎక్స్‌పెండిచర్ ఉంటదో అది ఇంటూ 30 టైమ్స్ మనీ నువ్వు ఫస్ట్ పోగు చేయాలి ఫండ్ లాగా. హ్మ్. ఇంటూ 30. ఇంటూ 30 ఓహ్! ఓకే. ఇంటూ 30 పెట్టుకొని మనం మనం ఫండ్ ఆరేసుకోవాలి. హ్మ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఖర్చు 2,00,000 పర్ హ్మ్. మంత్ అవుతుందనుకుందాం. హ్మ్. మీ దగ్గర కనీసం ఒక 40,00,00,000 ఫండ్ ఉండాలి. 40 క్రోర్. 40,00,00,000 ఓకే. ఉండాలి. ఆ! నీకు 2,00,000 అవుతుంది ఖర్చంటే ఇంటి కోసం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు 2,00,000 అవుతుంది. నెక్స్ట్ రోజు ఆబ్వియస్లీ. 2,00,000 10,000 అవుద్ది కదా ఖర్చులు. హ్మ్. అలా పెరుగుతా పోతా ఉంటాయి కదా! మరి నీకు ఫండ్ కావాలి కదా! వర్క్ చేయవు కదా రెస్ట్ ఆఫ్ ది లైఫ్‌లో. ఎగ్జాక్ట్‌లీ. అందుకని మీరు ముందే ప్లాన్ చేసుకోండి. మీ ఖర్చులు ఎంత అనేది. హ్మ్. ఇక్కడేందంటే చాలా రకాల లైఫ్ స్టైల్స్ ఉంటాయి. ఈ హ్మ్. ఫైర్‌లో కూడా బోలెడన్ని వెరైటీస్ ఉంటాయండి. హ్మ్. లీన్ ఫైర్ అని, హ్మ్. ఫ్యాట్ ఫైర్ అని, ఓహో! నార్మల్ ఫైర్ అని ఓకే. చాలా ఉంటాయి దాంట్లో మెథడ్స్ కూడా. ఆ! ఇప్పుడు లీన్ ఫైర్ అని అనుకున్నాం అనుకోండి మినిమల్‌గా బతకటం. అంటే ఖర్చులు తగ్గించుకోనా? ఖర్చులు తగ్గించుకోవటం కాదు. ఆ! వాళ్ళు రూరల్ లైఫ్ స్టైల్.
ఓకే. ఆ! రూరల్ లైఫ్ స్టైల్ ఏంది, నా పని నేనే చేసుకుంటాను. నాకు పనోళ్ళు అవసరం లేదు. టూ ఓకే. మచ్ ఎంటర్‌టైన్‌మెంట్, టూ మచ్ లగ్జరీస్ థింగ్స్ అవసరం లేదు. హ్మ్. నాకు నెలకి 50,000 సరిపోతాయి. 50,000 అంటే పల్లెటూరులో లగ్జరీ సొంత ఇంట్లో ఉన్నప్పుడు. అవును. అదే నేను జూబ్లీ హిల్స్‌లో కూర్చున్నాను. 50,000 అనేది 1 వీకే గదా! అంతే. ఓకే. వాళ్ళు లైఫ్ స్టైల్ వేరేలాగా ఉంటుంది గదా! డిఫరెన్స్. అవును. అప్పుడు పనోళ్ళు అన్ని ప్రతి చోట కావాలి. పనోళ్ళు ఉంటారు గదా! అప్పుడు హ్మ్. చాలా ఎక్కువ ఉంటుంది గదా! అది హ్మ్. లగ్జరియస్ అది అన్నమాట. దాన్ని ఫ్యాట్ ఫైర్ అంటాం మనం. ఫ్యాట్ ఫైర్. అండ్ ఓకే. ఫ్యాట్ ఫైర్ అంటే నేను ఐ బై ద టైమ్ అన్నమాట. ఏ పని నేను చేయను. అన్ని హ్మ్. అవుట్‌సోర్స్ చేస్తాను. హ్మ్. దాన్ని మనం ఫ్యాట్ ఫైర్ అంటాం. ఓకే. లీన్ ఫైర్ అంటే ఫ్యాట్ ఫైర్. ఫ్యాట్ అంటే ఫైర్. మీరు మినిమల్‌గా బతకడం ఒక స్టైలు. హ్మ్. లగ్జరీగా లగ్జరియస్‌గా బతకడం ప్లాన్ బతకడం చేసుకోవడం ఒక ఇంకోటి. ఇట్లా ఆ! ఫైర్. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. నార్మల్ ఫైర్. నార్మల్ హ్మ్. ఫైర్ అంటే లేదు. ఒక మీడియం. మాదిరి మధ్యలో ఉంటదన్నమాట. హ్మ్. ఇట్లా రకరకాల స్టైల్స్ ఉంటాయన్నమాట. హ్మ్. మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ కోరుకుంటున్నారో దానికి హ్మ్. తగ్గట్టు ఇయర్లీ ఎక్స్‌పెండిచర్ ఇన్‌ఫ్లేషన్ యాడ్ చేసి హ్మ్. ఇంటూ 30 టైమ్స్. హ్మ్. అంత అమౌంట్‌ని మీరు ఫస్ట్ ప్లాన్ చేసుకొని, అంత అమౌంట్ సంపాదించిన తర్వాత అప్పుడు ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలా. సో, నిజంగా ఈ డెసిషన్ కరెక్టే అంటారా? ఎర్లీ రిటైర్మెంట్ అనేది తీసుకోవచ్చా? అంటే యాహ్! మీరన్నారు ఆ! 20 లక్షల్లో స్టూడెంట్స్ వస్తుంటే జాబ్సే లేవు అని. అవును. మరి ఉన్న జాబ్‌ని రిటైర్మెంట్ తీసేసుకొని అది ఎంతవరకు రిస్క్ కాదంటారా అది? సొసైటీ ఎప్పుడు లేదు 2 రకాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ, ఇంకోటి హ్మ్. నాలెడ్జ్ లేని సొసైటీ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనం ఈ బీటెక్ క్యాండిడేట్స్ జాబ్ లేక సఫర్ అవుతున్నారు అనుకుంటాం గదా! ఇంకో ప్లేస్ మనం చూసామనుకోండి హ్మ్. అండ్ ఈ మైక్రోసాఫ్ట్ వీటిలో జాబ్ వచ్చిందనుకోండి, స్టార్టింగ్ ప్యాకేజ్ 60, 70 లక్షలు ఉంటది హ్మ్. అవును. వాటిలో. హ్మ్. ఒకవైపు జాబులు లేక క్యూలో ఉన్న క్యాండిడేట్స్, ఉండేవాళ్ళుంటారు. అల్ట్రా మెరిట్ ఉన్నోళ్ళందరికేమో స్పాట్‌లో జాబ్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 22లోని క్యాంపస్ ఇంటర్వ్యూ ఐఐటీల్లో వస్తాయి. 50,00,000 ప్యాకేజ్ వస్తుంటది గదా! హ్మ్. అందుకని 2 రకాల సొసైటీలో మనం చూస్తాం. హ్మ్. అందుకని వీళ్ళని వీళ్ళతో కంపేర్ చేయలేము. హ్మ్. వీళ్ళని వాళ్ళతో కూడా కంపేర్ చేయలేము. ఓకే. సపోజ్ ఇప్పుడు మనోడు క్యాండిడేట్ ఐఐటీలో ఉండి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా పెద్ద పెద్ద జాబ్స్ వచ్చినాయి. ఒక 50,00,000 అలా వచ్చిందనుకోండి. కానీ నాకు ఆ పని ఇష్టం లేదు. హ్మ్. నాకు పెయింట్ అంటే ఇంట్రెస్ట్. ఓకే. పోనీ మొక్కలు పెంచడం నాకు ఇంట్రెస్ట్. హ్మ్. లేదా డాన్స్ చేయటం ఇంట్రెస్ట్. ఈ మొక్కలు పెంచుకోవటం వల్ల నీకు డబ్బులెలా వస్తాయి? ఏం హ్మ్. రావు. కరెక్ట్. కానీ అది నీకిష్టం అది. హ్మ్. ప్రకృతిని ఆస్వాదించడం నాకిష్టం. తృప్తి కోసం నచ్చనోడికేందంటే జస్ట్ ఒక ఏముంది దాంట్లో అది పొద్దులు చూత్తానికంటారు. మనశ్శాంతి కోసం, తృప్తి కోసం చేసేది. నేనంటుంది అదే. అందుకని ఆ! నీకేమి ఇంట్రెస్టుని నేను ఆ! సెటైర్‌లేయలేను. అది నీ ఇంట్రెస్ట్. కరెక్ట్. నీ పర్సనల్ లైఫ్. ప్రతి ఎగ్జాక్ట్‌లీ. మనిషి యూనిక్‌గా ఉంటాడు. హ్మ్. వాడికేమి ఇంట్రెస్ట్ అనేది వాడికి సంబంధం అది. హ్మ్. పక్కనోళ్ళు అనలేదు. హ్మ్. మీరు జమ్మూ కాశ్మీర్ ఎళ్లి చూద్దామనుకున్నారనుకోండి, హ్మ్. నాకంత ఖర్చు లేనప్పుడు నేను కొడైకెనాల్ ఎళ్తాను. హ్మ్. హ్మ్. అందులో కొంత ఖర్చుతో ఉంటది. హ్మ్. నాకది గూడా తెలీదనుకోండి, పొద్దున్న ట్యాంక్ బండ్‌కెళ్తాను తెల్లవారుజామున 5 అవును. మినీ ఊటీలాగా ఫీల్ అవుతాను. హ్మ్. అంటే రకరకాల లైఫ్ స్టైల్ మనం ఊహించుకోవచ్చు. డెఫినైట్‌లీ. ఇప్పుడు ఇంకొకళ్ళొచ్చేసి అసలు నిలబడ్డది నేను పొద్దున్న లేసాను అనలేం గదా! హ్మ్. అందుకని ప్రతి మనిషి యూనిక్. వాళ్ళ ఆఫ్ ఆలోచనలు చాలా కోర్స్. యూనిక్‌గా ఉంటాయి. హ్మ్. అందుకని వాళ్ళకి నచ్చిన పని దొరకడం చాలా రేర్. హ్మ్. ఒకవేళ నాకు దొరకలేదనుకుందాం. హ్మ్. మరెప్పుడు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా నువ్వు అలా అలా ఇష్టం లేని పని చేసుకుంటూ గడుపుతా పోతావా? అప్పుడు తీసుకోవాలి. అప్పుడెట్లాగో రిటైర్మెంట్ అయితే 62కో, 65కో కంపెనీ వాళ్ళు ఎలగొట్టేత్తారు నిన్ను. అవును. కానీ ఆ టైంకి అప్పుడే మోకాళ్ళ నొప్పులు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి గదా! ఓకే. ఆ టైంలో నువ్వు వెళ్ళలేవు గదా! రైట్. సో, మీరేదన్నా ఒక 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 టూరిస్ట్ అన్ని ప్లేస్‌లో ప్రపంచవ్యాప్తంగా తిరగాలనుకుంటున్నావు. హ్మ్. దాన్ని నువ్వు తప్పు అనలేవు కదా! ఎగ్జాక్ట్‌లీ. దాన్ని తప్పనలేము. హ్మ్. నాకు పెయింటింగ్ ద్వారా గడపాలని టైం రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా. హ్మ్. లేదా ధ్యానం ద్వారా, లేదా హ్మ్. యోగా ద్వారా, లేదా టెంపుల్ విజిట్‌కెళ్దాం అనుకుంటున్నాం. హ్మ్. అట్లా అవతలోని మనిషి యొక్క ఆలోచన మనం క్వెషన్ చేయలేము. చేయలేం కాబట్టి సెటైర్‌లేయలేము. రైట్. అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు నేనంటుంది. హ్మ్. హ్మ్. అఫోర్డబిలిటీ లేనప్పుడు అందరూ తప్పదు. సెటైర్‌లేసేవాళ్ళే. కాబట్టి మీకు కావాల్సిన స్పేస్, మీకు నచ్చినట్టు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బతకాలి అనుకుంటే యెస్. యూ రిక్వైర్ ద తీసుకోవచ్చు. పాసివ్ ఫండ్. హుహు. ఎందుకంటే ఓకే. మనీ లేదు కాబట్టి మీరు వర్క్ చేస్తున్నారు. హ్మ్. మనీ ఆటోమేటిక్‌గా వచ్చేలాగుంటే అవసరం లేదు గదా! అందుకని డెఫినైట్‌లీ. మనీ లేనోళ్ళందరూ కూడా హ్మ్. ఓకే. ఫస్ట్ ఫండ్ కోసం ప్లాన్ చేసుకోండి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఎక్కువ శాతం 80% మంది ఫెయిల్ అవుతారు. అవును. ఎందుకంటే వీళ్ళు లెక్కలేసుకోవటం వేరేలాగుంటది. రియల్ లైఫ్‌లో జరిగేది అది జరిగే వేరేలాగుంటది. వేరు. అవును. సడెన్‌గా ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. ఒక 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 టెర్మినల్లీ ఇల్ డిసీజ్ వచ్చిందనుకోండి. లైక్ హ్మ్. క్యాన్సర్, హ్మ్. హ్మ్. స్ట్రోక్స్ వచ్చినాయనుకోండి. మనం అనుకున్న ప్లానింగ్‌లో ఫండ్‌లో పావంత ఎళ్ళిపోద్ది ఆ ఒక్కదానికే. ఇంకెక్కడ రెస్ట్ ఇంకెక్కడ అది అవుతది. జరిగే పని లేదు. అవును. అందుకని ఎక్కువ సార్లు మిస్‌ఫైర్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. మనం లెక్కేసాం ఇన్‌ఫ్లేషన్ 5% అనుకుంటున్నాం. హ్మ్. 10, 15కెళ్తది. చెప్పలేం. అంతే. సడెన్‌గా మారిపోతాయి అన్నీ హ్మ్. కూడా. హ్మ్. అందుకని ఫైర్ నిజంగా ప్రాపర్‌గా అందరూ రీచ్ అవ్వగలుగుతారంటే రీచ్ అవ్వలేకపోతారు. అందుకని మనం ఏందంటే మినిమమ్ లైఫ్ స్టైల్ పెట్టుకోవాలా. హ్మ్. ఫ్యాట్ ఫైర్‌కి రెడీ అవ్వాలా. ఓకే. అప్పుడు కరెక్ట్. కంఫర్ట్‌గా ఉంటది. అవును. జనరల్‌గా మీ ఫండ్‌లో ఉంచి ఒక 4% కన్నా ఎక్కువ తీయకుండా ప్లాన్ చేసుకోవాలా. హుహు. ఇప్పుడు హ్మ్. చెప్పండి. నాకు హ్మ్. 2,00,000 నా లైఫ్ స్టైల్ కాస్ట్ అనుకోండి. హ్మ్. అక్కడ మీ ఫండ్ ఎంత ఉండాలంటే హ్మ్. ఆల్‌మోస్ట్ నీకు 40,00,00,000 ఉండాల. హ్మ్. అప్పుడు 40,00,00,000 ఫండ్ ఉందనుకోండి. అందులోంచి నేను కేవలం 4% తీస్తాను. హ్మ్. ఎందుకంటే మళ్ళీ ఇన్‌ఫ్లేషన్ 6% అవుద్ది గదా! అవుద్ది. ఆ! అప్పుడు నేను 4% తీసాననుకో నాకు 2,00,000 వస్తది. హ్మ్. ఇన్‌ఫ్లేషన్ గూడా యాడ్ చేశాను కాబట్టి నాకు నెక్స్ట్ ఇయర్ గూడా ఏమవుద్ది నాకు భయం లేదింక. తెలీదు. ఆ! ఓకే. ఒకవేళ ఏమైనా పర్వాలేదు. ఎందుకంటే నేను ఎదుర్కోవచ్చు. తీసింది 4% గదా! హ్మ్. అందుకని మీ ఫండ్ టోటల్ ఫండ్‌లో ఉంచి 4% విత్‌డ్రాల్ చేస్తే మీ లైఫ్ స్టైల్ సరిపోద్ది అనుకున్నప్పుడు మీరు రిటైర్ అవ్వచ్చింక. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.
డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.